హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం లూకాసు వార్త 1:33. భయపడకమో, నీ ప్రార్థన వినబడినది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి మాతో మాట్లాడి సాయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, భయపడకమో, నీ ప్రార్థన వినబడినది. దేవుని సన్నిధిలో సేవ చేసు విరిగి నలిగిన హృదయముతో ఒప్పింపు కొరకు ప్రార్థన చేసే ప్రార్థనే. అప్పుడు దేవుడు వారితో మాట్లాడినప్పుడు దేవదూత చెప్తున్న మాట, భయపడకు, నీ ప్రార్థన వినబడింది. దేవుడు నీ ప్రార్థన వినాలంటే, దేవునికి నీ ప్రార్థన వినబడాలంటే ఏం చేయాలి? మొదటిగా పాపం నీలో ఉండకూడదు. యోహాను సువార్త 9:31. రెండోది దేవుని యొక్క భక్తుడై ఉండాలి. యోహాను సువార్త 9:31. మూడోది దేవుని చిత్తం జరిగించాలి. యోహాను 9:31. జకర్యా ఎలిజబెతుల జీవితంలో అలసత్వం అయినప్పటికీ అద్భుతం జరిగింది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీకు ఆలస్యం జరిగిన దేవుడు విసుకకు, దేవుడు అద్భుతం చేస్తాడు. విశ్వాసం ఉంచు, దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన వసతులు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930331. గమనించండి, జయమని ట్రస్ట్ ద్వారా చర్చలు కడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం, మరి పాస్టర్లో సాయం చేస్తున్నాం. ఈ పరిసరం ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి. 50 రోజుల ఉపవాస ప్రార్థన 17వ తారీఖు శనివారం ముగింపు. రండి. ధర్మారం, వరంగల్, తెలంగాణ దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.